సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వైవాహిక జీవితంలో ఏర్పడిన మనస్పర్ధలు సర్వసాధారణం. వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే జీవితం సంతోషం. కానీ చాలా మంది భార్యాభర్తలు క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు హత్యలు చేస్తే మరికొందరు బలవంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. భర్తల వేధింపులు తాళలేక భార్యలు ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడిన సంఘటనలు చూశాం. కానీ ప్రస్తుతం భార్య వేధింపులు తాళలేక భర్తలు కూడా బలవన్మరణాల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో కూడా అదే జరిగింది. వెలుగోడు మండలం వెల్పునూరు గ్రామానికి చెందిన చంద్రబాబు అపర్ణ దంపతులకు 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు కుమార్తెన్నారు. దంపతులిద్దరూ కర్నూలులో ఫాస్ట్ ఫుడ్ దుకాణం నడిపి సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఏం జరిగిందో తెలీదు. వారి మధ్య ఇటీవల మనస్పర్ధలు తలెత్తాయి. గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సోమవారం రాత్రి నంద్యాలలో నివసిస్తున్న తండ్రి వద్దకు జరిగిన విషయాన్ని చెప్పి బాధపడ్డాడు. ఈ క్రమంలోనే చంద్ర సోమవారం రాత్రి నంద్యాలలో నివసిస్తున్న తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి బాధపడ్డాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. తిరిగి రాని లోకాలకే వెళ్లిపోయాడు. నూనెపల్లి బ్రిడ్జ్ పై నుండి గూడ్స్ ట్రైన్ మీదకు దూకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని సర్వజన ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. చంద్రబాబు మృతితో కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. పిల్లలు నాన్నను కోల్పోయి దుఃఖంలో మునిగిపోయారు. స్థానికంగా తీవ్ర విషాద ఛాయలలుముకున్నాయి. కారణాలు ఏవైనా ఇటీవల కాలంలో దాంపత్య జీవితంలో విభేదాలు మితిమీరి ప్రాణాలు తీయటం లేదా తీసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు దంపతులు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 9 నెలల సంసారం నేను సంసారం చేయను నీకు ఇరాకు ఇచ్చా ఎప్పుడు ఇదే కొట్లాట సార్. 9 నెలల నుండి నీకు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, నువ్వు సంసారానికి పనికిరావు, నువ్వు మనిషి కాదు, నువ్వు దయా, నువ్వేం చెప్తున్నావు సార్ వాళ్ళు. నువ్వు అస్సలు నాకు పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నేను సంసారమే చేయ నీకు అని పోయి పుట్టింట్లో కూర్చుంటుంది. తర్వాత 10 రోజులు ఉంటుంది పోతుంది, 10 రోజులు ఉంటుంది పోతుంది. వచ్చి మా కాడికి రాత్రి వచ్చినాడు. నైనా యాదవ్ ఒకటి రైతు బుడ్డ ఎంగరెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి నాడు ఎమ్మెల్యే. నైనా ఆయన కాడికి పోయి ఖాళీలు పట్టుకుని ఏదో చర్చలు నేను ఉండున్నాను అని బయటకు వచ్చాను. వచ్చి ఇంపాస్ చేసిన సార్ మాకు పేర్లు అయినా కూడా ఎప్పుడు స్టేషన్లో పెట్టినా కొట్లా 10 మార్లు కొట్టారు. వెలుగో స్టేషన్ లో 10 మార్లు కొట్టింటారు సార్ మంచి ఆత్మకూరు స్టేషన్ లో. ఆ బాబాది వెంకటాపురం ఇట్లా జరుగుతుంది సార్. ఇంకా ఏం చేయాలి, కొడుకు ముగ్గురు సార్.